బాహుబలి విడుదల విషయంలో రాజమౌళికే ఇంకా ఓ క్లారిటీ రాలేదు. జూలై 10న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నా ఈలోగా అవుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. ఆడియో వేడుక పూర్తయ్యాక అప్పుడు విడుదల తేదీ ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. రిలీజ్ డేట్ మార్చుకుంటూ వెళ్తే అభిమానులు గందరగోళానికి, నిరుత్సాహానికి గురవుతారని రాజమౌళి భయం. అయితే హిందీ రైట్స్ కొనుక్కున్న కరణ్ జోహార్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో రాజమౌళిని తెగ ఇబ్బంది పెడుతున్నట్టు టాక్. సోమవారం ముంబైలో బాహుబలి హిందీ వర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ టైంలో వేదికపై కరణ్ జోహార్ బాహుబలిని జూలై 10నే విడుదల చేస్తున్నాం అని అందరి ముందు ప్రకటించేశాడు. దాంతో రాజమౌళిలో టెన్షన్ పెరిగిపోయింది. అన్ని పక్కగా చూసుకుని రిలీజ్ డేట్ ప్రకటిద్దామనుకుంటే కరణ్ జోహార్ మాట మాత్రం కూడా చెప్పకుండా జూలై 10న రిలీజ్ చేసేస్తాం అని చెప్పడం రాజమౌళిని ఇబ్బందుల్లో నెట్టినట్టయింది. బాహుబలిని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో విడుదలలు వాయిదా పడుతుంటాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం వాయిదా అనేది అరుదుగా జరిగే విషయం. 2 నెలల ముందే విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంటారు అక్కడ. అందులో మార్పులేం ఉండవు. అంటే జూలై 10న రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ బాహుబలి విడుదల చేయాల్సిందే అన్నమాట.